అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూన్యూస్. నేను మీ రాము. మేడ్చల్ జిల్లా గట్కేసర్ సర్కిల్ పోచారం డివిజన్లోని అన్నోజ్గూడలో ఉన్నాము. అన్నోజ్గూడలోని శ్రీ చైతన్య స్కూల్లో విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే కిరాచకురాయి. విద్యాబుద్ధులు నేర్పి ప్రయోజకులు చేయాల్సిన గురువు ప్రేమ పాఠాలు నేర్పుతూ ప్రేమ మాటలు అనుకుంటూ పిచ్చి పిచ్చి మాటలన్నీ చెప్పి ఓ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఓ మైనర్ బాలికను. తను 10వ తరగతి మాత్రమే చదువుతున్నది. 10వ తరగతిలో మెరిట్ స్కోర్ ఎట్లా సంపాదించాలి, వీళ్ళకు ఆ సబ్జెక్ట్లో ఎంత ఉత్తీర్ణత తీసుకురావాలి అనే విషయాన్ని పక్కకు పెట్టి మాయమాటలు చెప్పి తనను ప్రేమను పడేశాడు. ఈ వ్యవహారం జరుగుతున్న కొద్ది రోజుల తర్వాత ఎవరూ లేని సమయంలో ఆ అమ్మాయికి మెల్లో పుసలతాడు కట్టాడు. పుసలతాడు కట్టి ఆ అమ్మాయి ఇంట్లో ఉండి అటు ఇటు తిరుగుతుంటే వాళ్ళ అమ్మ ఒకసారి గమనించి మెడలో ఏంది పచ్చగా పడుతుంది, గట్టిగా బజాయించి అడిగితే ఇట్లా మా సార్ను ఇట్లా నన్ను పెళ్లి చేసుకున్నాడు, ఫిజికల్ సైన్స్ అనే సబ్జెక్ట్ చెప్తాడు, ఆయన పేరు పెర్రం మైటీన్, అతను నేను ప్రేమిస్తున్నాను, అతను నన్ను పెళ్లి చేసుకున్నాడు, నాకు అతనంటే ఇష్టం అనే మాటలు చెప్పింది. ఏందని వాళ్ళ అమ్మ నాన్న చాలా బాధపడ్డారు. చాలా బాధపడి ఏంటిది, ఎక్కడ జరిగింది, ఎట్లా జరిగింది అనే విషయాన్ని వాళ్ళ స్కూల్కి కూడా తీసుకొచ్చారు. చదువు చెప్పే సారే కాబట్టి స్కూల్కి వచ్చారు. స్కూల్కి వచ్చి ఏం సార్ ఏంటిది ఇది అని యాజమాన్యాన్ని అడిగితే యాజమాన్యం మ్యాటర్ని ఏం చేశారంటే తోసిపుచ్చే ప్రయత్నం, ఇది మాకేం తెలియదు, అతను రిజైన్ చేసి వెళ్ళిపోయాడు, అతనికి మాకు ఏం సంబంధం లేదు అనేసి దీన్ని పక్కన నెట్టే ప్రయత్నం చేశారు. ఏంటి సార్ మీరు ఎట్లా అంటే ఏంది, మీ స్కూల్ కు సంబంధించిన వ్యక్తే కదా, మీ స్టాఫ్ మెంబరే కదా, ఎందుకు ఇలా అంటున్నారంటే అప్పుడు అతన్ని పిలిపించి అతనికి మాకు ఎలాంటి సంబంధం లేదు, దానిపై మేమే పోలీస్ స్టేషన్ లో పంపిస్తాం, పోలీస్ కేసు పెట్టిస్తామని తీసుకుపోయి పోలీస్ కేసు పెట్టించడం జరిగింది. అయితే ఈ విషయాన్ని కూడా బయటికి రాకుండా ప్రిన్సిపల్ యాజమాన్యం చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఏదో విధంగా ఇప్పుడు నిజము ఎన్ని రోజులు అందిస్తామండి, నిజం నిప్పు లాంటిది, ఏదో ఒక రోజు తప్పకుండా బయటపడుతుంది, ఖాళీ బయటపడుతూనే ఉంటుంది. అలాగనే ఈ న్యూస్ బయటికి రావడం జరిగింది. ఈ న్యూస్ బయటకు వచ్చినప్పటికీ ఇప్పటికీ రిపోర్టర్లు వచ్చి అడిగితే మాకేం తెలియదని నెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు సంబంధం లేనప్పుడు వీళ్ళు ఒక మాట చెప్తే బాగుంటుంది కదా, అతనికి మాకు ఎలాంటి సంబంధం లేదు, మాకు అవసరం లేని విషయం, ఆయన ఎప్పుడో రిజైన్ చేసి వెళ్ళిపోయాడు, అతను ఈ మధ్యకాలంలో వచ్చాడు, ఆయన ఈ మధ్యకాలంలో ఇలాంటివి చేశాడు, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా చెప్తాడని, ఇలా చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదని మాట్లాడుతున్నారు. ఇలా చేయడం అంటే ఇప్పుడు నార్మల్గా ఒక పర్సన్ ఒక స్టడీ చెప్తాను కోసం ఆయన ఏ విధంగా చెప్తున్నాడు, విద్యార్థులతో ఎలా ఉంటున్నాడు, ఏంటిది అనే విషయాన్ని చూసుకోవాలి కదా. అంటే పిల్లలతో ఎలా మూవ్ అవుతున్నాడు, ఏంటిది, సరిగ్గా మూవ్ అవుతున్నాడా, లేదా సబ్జెక్ట్ చెప్తున్నారా, ఇంకా ఇతర విషయాలు ఏమైనా చెప్తున్నాడా అనే విషయాన్ని కూడా చూసుకోవాలి కదా యాజమాన్యం. అలాంటి ఏం చూసుకోలేదా యాజమాన్యం చూసుకోలేదా ఇవన్నీ? మరి పిల్లలతో ఎలా ఉన్నాడు, విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువు ఇట్లా ఏ విధంగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నాడు ఏంటిది అనే విషయాన్ని స్పష్టంగా గమనించాలి కదా. గమనించకుండానే ఉన్నదా? ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో అని ఎన్నో సీసీ కెమెరాలు ఉంటాయి, ఆ సీసీ కెమెరాలో చూడట్లేదా విద్యార్థులు ఎలా ఉన్నాడు, ఎలా మూవ్ అవుతున్నాడు అనే విషయాన్ని స్పష్టంగా కనబడతాయి కదా. విద్యాబుద్ధులు నేర్పుతున్నాడా, ఇంకేమైనా నేర్పుతున్నాడా అనేది మన కళ్ళకు కనబడతాయి కదా సీసీ కెమెరాలలో. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటిదని మనం చూడాలి కదా. ఇప్పుడు స్టాఫే కాదు, మరి స్టాఫ్ పిల్లలతో ఏ విధంగా ఉన్నారు, కోఆర్డినేషన్ అవుతున్నారా, ఏ విధంగా అవుతున్నారు, ఎలా సబ్జెక్ట్ ఎలా చెప్తున్నారు, పిల్లలకు అర్థమవుతుందా లేదా అనే విషయాలు స్పష్టంగా కనబడతాయి కదా, స్పష్టంగా చూడాలి కదా. ఇలాంటి ఇష్యూస్ బయటికి రాకుండా ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ నిజం ఎప్పటికీ దాగదు, తప్పకుండా బయటకు వస్తాయి. ఇలాంటి సంఘటనలు ఇంకా జరగొద్దు కదా, వీటిపై కఠిన చర్యలు ఉండాలి కదా. ఇలాంటి ఇష్యూలు ఎందుకు బయటికి రాని, లేకపోతే అతనికి మాకు ఏం సంబంధం లేదంటే ఒక ప్రెస్ మీటో ఒక పేపర్ స్టేట్మెంటో ఇవ్వాలి కదా యాజమాన్యానికి, ఎలాంటి సంబంధం లేకపోతే. తప్పకుండా ఇప్పటికైనా ఇలాంటి ఇష్యూస్ ఎక్కడున్నా ఏమున్నా ఎన్ని రోజులు మీరు దాయాలనుకున్నా బయటకు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఎన్ని రోజులు మీరు దాచలేరు, ఎన్ని సంఘటనలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఇది ఏముంది మా మధ్యలో ఉంటే మేము ఆపేస్తాం అని చేస్తాం, ఇవి మా దగ్గర ఉంటాయి, బయటికి స్ప్రెడ్ కావాలనుకుంటే అది మీ భ్రమ, గుర్తుపెట్టుకోండి, మీ భ్రమ అది. ఎన్నడున్నా ఇలాంటి విషయాలు బయటకు వస్తాయి. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువు అలాంటివి చేస్తుంటాయి. ఏం చేస్తుంది యాజమాన్యం? ఆ మాత్రం గమనించదా, ఆ మాత్రం చూసుకోదా? మరిన్ని విషయాలతో పూర్తి వివరాలతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తున్నానండి క్యూన్యూస్. నేను మీ రాము.